సో బిజినెస్ పరంగా చూసుకుంటే మనకి పేరెంట్స్కి అంత నాలెడ్జ్ ఉండదు, బట్ ఎలాంటి రోల్ మోడల్స్ చూడాలంటారు మీరు? అంటే అమ్మా ఇప్పుడు కొంతమంది లక్కీ అమ్మా, ఇప్పుడు ఆల్రెడీ బిజినెస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారనుకోండి, ఓకే ఓకే, వాడు స్టార్ట్అప్ పెట్టుకుంటే వాడి సక్సెస్ రేట్ హై ఉంటుంది. ఓకే. ఎందుకు అంటే వాడు పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వాడితో మాట్లాడకపోయినా ఫోన్లో మాట్లాడుతున్నో వాళ్ళ ఫాదరు మదరు లేదా డిస్కషన్స్ అన్ని బిజినెస్ ఉంటాయి. సో వాడికి స్టార్ట్అప్ పెట్టుకోవడం ఈజీ. ఐటీ ఎంప్లాయీస్ కొనుక్కి ఇంజనీరింగ్ చేసుకొని ఐటీలో పోవడం ఈజీ, ఎందుకంటే ఇంట్లో ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇవి రివర్స్ అయినప్పుడు. ఇప్పుడు బిజినెస్ ఇంట్లో ఉన్నోళ్ళు ఐటీ జాబ్ అనుకుంటాడు, వాడు ఇంట్లో మాట్లాడుకునేది వర్కౌట్ కాదు. అప్పుడు ఏం చేయాలి పేరెంట్స్? వానికి కరెక్ట్ ఐటీ ఫ్రెండ్స్లోనో ఎవరో ఉంటారు, అరే నువ్వు ఐటీలో చేస్తావు కదా మామ, మా సన్కి కొంచెం హెల్ప్ కావాలంట, మాట్లాడతావా? ఆ ఈగోలు పక్కన పెట్టి అది చేయగలగాలి. ఓకే, నేను వన్ ఆఫ్ ద వీడియోస్లో మార్వాడి ఎగ్జాంపుల్ ఇచ్చాను. చాలా మందికి నచ్చింది, కొంతమంది తిట్టారు కూడా. ఓకే, అదేంటి అది ఒక పర్టికులర్ కమ్యూనిటీ, నేర్చుకోవాలి మనం. పర్టికులర్ కమ్యూనిటీకి వాళ్ళు కరెక్ట్ ఏదైనా చేస్తే నేర్చుకోవాలని నేను అనుకుంటాను. మార్వాడీల్లో నాకు నచ్చేది ఏంటంటే మా వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా వాడికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి షాప్లో. పొద్దున్నే రావాలి, వాడే ఊడ్చుకుంటాడు, లేకపోతే వాడు మొత్తం వాళ్ళ ఫ్యామిలీనే నడిపిస్తుంది. ఖచ్చితంగా ఫస్ట్ జాబ్ వాళ్ళ పిల్లలకి నేర్పించే షాప్ ఊడవడం. అంటే ఇది మనమంతా ఏమనుకుంటాం, ఏ కంజూసు డబ్బులు అనుకుంటాం, కాదమ్మా. ఫస్ట్ నువ్వు నీ ప్లేస్ ఆఫ్ ఏరియాని వర్షిప్ చేస్తే డిసిప్లిన్ దాని అంతా అదే వస్తుంది అన్నది వాళ్ళది ఫస్ట్.